హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ ఇయర్ వచ్చేసి మా మదర్ వాళ్ళ ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. సో లాస్ట్ ఇయర్ అయితే బతుకమ్మ ఫెస్టివల్ అయితే జరుపుకోలేదు, నేనైతే వెళ్ళలేదు. ఈ ఇయర్ అయితే విలేజ్కి వెళ్ళడం జరిగింది. సో అందుకోసమని నేను, మా పాప, సో మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు కూతుర్లు, మా మమ్మీ, సో మా ఇంటి పక్కల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర మంచిగా బతుకమ్మని పేర్చిన తర్వాత మంచిగా ఇంటి ముందు ఊర్లో ఎట్లా ఉంటుంది, చాలా హడావిడిగా ఉంటుంది. మంచిగా బయట పెట్టేసి అందరం మంచిగా బతుకమ్మ కొద్దిసేపు ఆడుకొని ఈవినింగ్ అయితే బతుకమ్మని తీసుకొని మా ఊరి చెరువు ఉంటుంది కదా, చెరువులో అయితే దాన్ని వదిలేయడం జరిగింది. కానీ నేనైతే వెళ్ళలేదు, చీకటి అయిపోయింది. అందుకోసమని నేను చెరువులో నాకైతే వీలు కాలేదు వెళ్ళడానికి, చీకటి అయింది. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి బతుకమ్మని మా ఊరు చెరువులో వదిలేయడం జరిగింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా హ్యాపీ మూమెంట్గా బాగా ఎంజాయ్ చేసినారు. అందరూ కనిపిస్తుంది కదా వీడియోలో, అందరూ పోరగాళ్ళందరూ ఎట్లా ఏ విధంగా ఆడుతున్నారు. బతుకమ్మ వచ్చేసి చాలా మంచిగా ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరం. సో మళ్ళీ నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళలే కదా, ఈ ఇయర్ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. అయితే ఈ దసరాకు వచ్చేసి ఊర్లో కూడా దుర్గమాతని పెట్టడం జరుగుతుంది అన్నమాట. మా ఊర్లో అన్ని విలేజ్లో పెడతారు. సో కాకపోతే కొన్ని ఊర్లో ఫెస్టివల్ బిఫోరు నిమజ్జనం ఉంటుంది, కొన్ని విలేజ్లో మాత్రం ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే ఉంటుంది. సో మా ఊర్లో మాత్రం ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. సో దుర్గమాత దగ్గర కూడా బతుకమ్మలు అందరూ పేర్చినవన్నీ అక్కడ పెట్టి బాగా ఎంజాయ్ చేయడం జరుగునమాట. సో లేడీస్ అందరూ ఈ విధంగా అందరూ వచ్చి ఆడుకుంటారు. కానీ ఊర్లో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం అసలు అది చెప్పుకోలేని మెమొరీస్. ఎందుకంటే మన హైదరాబాద్లో అయితే ఎవరు ఉండరు, ఊర్లో అయితే అందరూ వస్తారు. కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత ఊరు లైఫ్ వేరే ఉంటుంది, మన సిటీ లైఫ్ వేరే ఉంటుంది. ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసి రావాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా అక్కడ ఉన్నాం కాబట్టి, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడైనా చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసి రావాలి. అందుకని నేను కూడా వెళ్ళినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేసి అక్కడ ఒక 2-3 days ఉండి బాగా ఎంజాయ్ చేసి వస్తాను. సో ఈ ఇయర్ వచ్చేసి పండుగ మాత్రం చాలా ఘనంగా జరుపుకున్నాం. నాకు చాలా బాగా అనిపించింది. విగ్రహం దగ్గర అన్నీ చాలా మంచిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. భజన కార్యక్రమం, బతుకమ్మ కార్యక్రమం, తర్వాత ఇంకా కొన్ని వెరైటీస్ కూడా జరిగినాయి. సో నేనైతే లేనక్కడ, నేను ఉన్నప్పుడు అక్కడ వీడియో తీసుకోవడం జరిగింది. అవి నేను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి. మా వీడియోస్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న పాప మా పాపతో పాటు ఆడుతుంది. తను వచ్చి మా ఇంటి పక్కల పిల్లలండి. మా ఇంటి పక్కల పిల్లలు కూడా అందరూ వచ్చి మా పాపతో, తర్వాత మా అన్నయ్య వాళ్ళ కూతురుతో అందరితో ఆడుకోవడం జరిగింది. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఆ పిల్లలు మాత్రం మా ఇంటికి వస్తారు. మా ఇంటికి వచ్చి మా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. సో మా పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఊర్లో అయితే ఒకరింటికి ఒకరు వెళ్ళి ఆడుకోవడం, అటు ఇటు తిరగడం, వాళ్ళ ఇంట్లో తినడం, ఇక్కడ రావడం, ఈడ తినడం, అట్లా ఎంజాయ్ చేయడం ఉంటుంది. మనకి ఇక్కడ ఏముంటుంది, అంత బోరింగ్ లైట్ అసలు. కాబట్టి పిల్లలు అనేది ఊరు అంటే చాలు వెళ్దాం అని హడావిడి చేస్తుంటారు. స్కూల్ డుమ్మ కొట్టి ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఊరికి వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయాలా, అదే ఉంటుంది వాళ్ళ మైండ్లో, కాన్సెప్ట్లో. అందుకోసం అనేసి వెళ్ళినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేసి వస్తారు. ఊరికి వెళ్తే మాత్రం మళ్ళీ హైదరాబాద్ తిరిగి వద్దామంటే మేము రామని ఏడుస్తారు. సో అట్లా ఉంటుంది సిచ్యువేషను. ఊరు లైఫ్ ఆ విధంగా ఉంటుంది. మన సిటీ లైఫ్ అంత బాగోదు. కాబట్టి పిల్లలు కూడా ఊరికి అడిక్ట్ అయిపోయి అక్కడే ఉంటాము, ఇటు రాము అనేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంత డిఫరెన్స్ ఉందంటే మన సిటీకి హైదరాబాద్కి మన ఊరికి మాత్రం అంత డిఫరెన్స్గా ఉంది. అక్కడున్న స్వేచ్ఛ, అక్కడున్న ప్రశాంతత, అక్కడున్న మనశ్శాంతి మన హైదరాబాద్లో మాత్రం ఉండదు. ఏమున్నా పొద్దున స్కూల్కి వెళ్ళడం, రావడం, అవి కావాలి, బిజీ టైం అయిపోవడం. పిల్లలతో బాగా స్పెండ్ చేసి మంచిగా ఆడుకొని వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయ్యేంత లేదు. కాబట్టి అందుకోసమని వాళ్ళు ఎక్కువ ఊరికి వెళ్తేనే బాగుంటుందని వాళ్ళు మళ్ళా పలవరిస్తుంటారు అనమాట.
మా విలేజ్లో వచ్చేసి అది విగ్రహం అండి, అమ్మవారి విగ్రహము. అక్కడైతే అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు. కనిపిస్తుంది కదా వీడియోలో ఎలా ఉందో అక్కడ. అసలు దుర్గమాత అంటారు దాన్ని వచ్చేసి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా